హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మీషోలో తీసుకున్న బ్లౌజెస్ పీసెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటాయో చూపిస్తాను. నేనైతే 3 తీసుకున్నాను. 2 ఏమో ఎంబ్రాయిడరీ, ఒకటేమో మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇవి ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలామందికి ఎలా ఉంటుందా అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ అనేది ఏం లేకుండా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, వన్స్ చెక్అవుట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, రెడ్ కలర్ అనమాట. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ మీద ఇట్లాగా గోల్డ్ అండ్ సిల్వర్తో ఇట్లాగా థ్రెడ్ వర్క్ అయితే చేసి ఇచ్చారు. చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది, వర్క్ ఫుల్గా ఉంది, హ్యాండ్ ఫుల్ మొత్తం. నెక్స్ట్ అయితే ఇలా ఫ్రంట్ సైడ్ కొంచెం ఇచ్చారు ఒక పార్ట్కి. నెక్స్ట్ అయితే సెకండ్ వన్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే, గోల్డ్ అండ్ సిల్వర్తో ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది. దీనికైతే లోటస్ ఉన్నాయి చూసారా, తామర పూలు, అలాగే హార్ట్ సింబల్స్ ఇట్లా ఉన్నాయి. హ్యాండ్ కూడా ఫుల్గానే ఉంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న చిన్న బూటీస్ హార్ట్ సింబల్లో ఇచ్చారు. ఇందాకేమో సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు దానికి బూటీస్, దీనికేమో హార్ట్ సింబల్ గోల్డ్ కలర్ బూటీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇదైతే థర్డ్ వన్ వచ్చేసి మగ్గం వర్క్ అనమాట. చూసారా ఎంత గ్రాండ్ లుక్గా ఉందో. ఇదైతే నాకు 350కి వచ్చిందంటే చాలామంది షాక్ అవుతారు. చాలా బాగుంది, బీడ్స్తో కుందన్స్తో చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే కొంచెం సింపుల్గా ఇట్లా ఇచ్చేసారు. హ్యాండ్స్ మాత్రం బాగా హైలైట్ ఈ బ్లౌజ్కి. అలాగే కింద అయితే చిన్న చిన్న బూటీస్ లాగా గోల్డ్ కలర్ బీడ్స్తో ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇట్లా హ్యాండ్స్కి నెక్కి చూసారా, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ ఎట్లా వచ్చిందో అట్లాగే వచ్చింది. చూసారు కదా, ఇవైతే 3 బ్లౌజ్ పీసెస్ నేను తీసుకున్నవి. మీలో ఏమైనా లింక్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా. వెళ్తూ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.